భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ గ్లోబల్ సౌత్ అంటుంటారు. మొత్తం డెవలపింగ్ కంట్రీస్లో ఫార్మాసిటికల్స్లో భారతదేశం చాలా టాప్లో ఉంటుంది. హై క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ అన్నీ కూడా మన దేశంలో చాలా ఫేమస్ అనమాట. మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య భారతదేశంలోని జనరిక్ డ్రగ్స్ క్వాలిటీకి సంబంధించి చాలా వివాదాలు వస్తున్నాయి. 2 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే భారతదేశం నుంచి ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన కఫ్ సిరప్స్, ఏదైతే దగ్గు మందులు ఉంటాయో, ఆ సిరప్స్ ఉంటాయో అవి బాగా లో క్వాలిటీ అని చెప్పి అప్పట్లో చాలామంది చనిపోయారని చెప్పి కూడా కథనాలు వచ్చాయి. ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితం మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయిన కాఫ్ సిరప్స్, దగ్గు మందులు ఏవైతే ఉంటాయో వాటిలో ఏదైతే డైఇథనైల్ గ్లైకాల్ లేదా ఇథనైల్ గ్లైకాల్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు హార్మ్ఫుల్ అని, దానివల్ల 66 మంది గ్యాంబియాలో పిల్లలు చనిపోయారని, అదేవిధంగా ఉజ్బెకిస్తాన్లో 65 మంది చనిపోయారని చెప్పి కథనాలు వచ్చాయన్నమాట. ఆ తర్వాత చూస్తే 2 ఇయర్స్ బ్యాక్ ఇంకొక సంఘటన అనమాట. భారతదేశానికి చెందిన ఐ డ్రాప్స్, ఏదైతే కళ్ళలో చుక్క మందులు వేసుకుంటామో దానివల్ల అమెరికాలో మనుషులు చనిపోయారని, 8 మందికి ఐసైట్ కూడా పోయిందని చెప్పి కథనాలు వచ్చాయన్నమాట. ఇలా భారతదేశానికి చెందిన కొన్ని డ్రగ్స్ కానీ, సిరప్స్ కానీ, మెడిసిన్స్ కానీ వీటి మీద రకరకాల స్టోరీస్ మీద బయటకు వస్తున్నాయి.